ప్రపంచంలో ఏ పాపమైనా, ఏ దేవునికి విరోధమైన కార్యమైనా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. కానీ రాను రాను అదే నిన్ను ఊబిలోనికి దింపేసి నీ జీవితంలో మరెన్నడూ పైకి రాకుండా నిన్ను నిలువరించేది ఆ ఊబే. అనేక మంది ఈ రోజుల్లో అలాంటి ఊబుల్లో పడిపోయి పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, దాన ధర్మాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు కొంతమంది అయితే, ఎన్నెన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఏదో విధం చేత ఈ ఊబుల్లోంచి బయటికి రావాలనే ప్రతి మానవుని ప్రయాస, కానీ రాలేకపోతున్నాడు. పాపం అనే ఊబిలో దిగిపోయిన మానవుడు తనకు తానుగా ఎప్పుడూ పైకి రాలేడు. నీవు చేసే ఏ కార్యక్రమం ద్వారా కూడా పాపం అనే ఊబిలోంచి బయటికి రాలేవు. గాని దేవదేవుడు ఈ లోకాన్ని దిగి రావడం ద్వారా ఎవరైతే తమ చేతులు ఆయనకి ఇస్తారో, ప్రభువా నన్ను లేవనెత్తని తమ చేతులు చాపి దేవుని వైపు చూస్తారో, అలాంటి వారందరినీ కూడా లేవనెత్తడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారనే సుందరమైన సువార్త ఈ రాత్రి మీకు ప్రకటిస్తూ ఉన్నాను.